అని వినబడే ఈ కార్తీక మాసంలో అయ్యప్ప పడి పూజలు మరియు మహిళల వ్రత పూజలు ఇతర శుభకార్యాలు ఉంటాయి. మార్కెట్ లో మంచి ధర వస్తుందనే ఉద్దేశంతో రైతు నూతుల గంగారెడ్డి గారు ఆగస్టు 2న బంతి సాగు చేపట్టారు 10 గుంటల్లో. ఇప్పుడు ఇది 4వ నెల పంట పెట్టినాక 55 రోజులకు మొదటి కోత మొదలైంది. ఇప్పటి వరకు 4 కోతలు తీసుకున్నామని చెప్తున్నారు. దసరా నవరాత్రుల్లో 5 క్వింటాల దిగుబడి వచ్చింది. కిలో 70 చొప్పున మొత్తంగా 35,000 వచ్చింది. రెండో కోతలో దీపావళికి 4.5 క్వింటాలతో 70కి కిలో చొప్పున అమ్ముకొని దాదాపు 31,500 రూపాయలు వచ్చిందని రైతు చెప్తున్నారు. కార్తీక పౌర్ణమికి మూడో కోతలో 3.5 క్వింటాల దిగుబడితో కిలోకి 60 చొప్పున 21,000 వచ్చింది. సొంతంగా కూడా కొంత బయట అమ్ముకున్నాను, అదొక 20,000 రూపాయలు వచ్చిందని రైతు చెప్తున్నారు. ఆరెంజ్ మరియు ఎల్లో 2 రకాలు సాగు చేస్తున్నారు. కామారెడ్డి నుంచి 7.5 రూపాయలు ఒక మొక్క చొప్పున మొత్తంగా 4,000 మొక్కలు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు అన్ని ఖర్చులు కలుపుకొని దాదాపు 40 నుండి 50,000 ఖర్చు వస్తుంది. ఖర్చులు పోను నికర ఆదాయం 70,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది.